సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో నిర్మిస్తున్న రెడ్లకుంట ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు పద్మావతిలు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాంతినగర్, రెడ్లకుంట గ్రామాల్లో 52 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పనులకు శంకుస్థాపన చేశారు. రెడ్లకుంట ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి 10,000 ఎకరాలకు పంట సాగు చేసేందుకు నీటిని అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, రైతులు పాల్గొన్నారు. అక్కలు చెల్లెళ్ళు మీరు గమనించాలి, లేని వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాము. మహిళా సంఘ సభ్యులందరికీ విషయం తెలియజేస్తున్నా, అక్కలు చెల్లెళ్ళు మీరు అందరూ కూడా సంఘాల సభ్యులు. మీరు 10 ఏళ్లుగా వడ్డీ లేని రుణాల పథకం పేరుకుంది, కానీ మీకు ఆ వడ్డీ రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. నిన్న హైదరాబాద్ లో సభ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కలిసి మీకు మేము అధికారంలో వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ నుంచి ఎన్ని రుణాలు తీసుకుంటారో ఆ రుణాలకు వడ్డీ మేమే కడతాము, మన ప్రభుత్వమే కడుతుందని చెప్పి 1,700 కోట్లు విడుదల చేయడం జరిగింది. మీకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అమలు చేయబోతున్నారు భట్టి గారు. ఇళ్ల పథకం కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు మహిళా పేరు మీదే మంజూరు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ గతంలో మీరు 1,100, 1,200 కట్టేది, ఇప్పుడు 500 రూపాయలకే మన ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. మీ అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణము. రాష్ట్రంలో ఎవరికైనా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా 10 లక్షల రూపాయల వరకు, ఏ మెడికల్ బిల్ అయినా ఆ మెడికల్ ఇన్సూరెన్స్ లో 10 లక్షల రూపాయల వరకు మీరు రూపాయి కూడా కట్టనవసరం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోలేను, ఎందుకంటే నేను చెప్పాను ఇంకా 2 కాన్ఫరెన్సెస్ పోయేది ఉంది, వైరాలో కూడా పెద్ద ప్రోగ్రామ్ ఉంది.